children. Good morning, Nana. How are you? I hope you are all fine. So yesterday some work given, Nana. Maybe okavela. So you are tried very good, Nana. Maybe okavela that sentence have some mistakes are there, Nana. So you check right or wrong, Nana. So all of you open your English textbook page number 83. Okay, Nana. So here chudamma. Write as a many sentences. Many అంటే చాలా సెంటెన్సెస్ మనం యూజ్ చేసి రాయొచ్చు నాన్న. యాజ్ యూ కెన్ బట్ యువర్ సెల్ఫ్ యూజింగ్ అంటే మీ సొంతంగా యూజ్ చేస్తూ యూజింగ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే యాడ్వర్బ్స్. ఏమి ఇచ్చాడంటే యాడ్వర్బ్స్ ఆఫ్ ఏ ఫ్రీక్వెన్సీ. మనం ఈ యాడ్వర్బ్స్ని యూజ్ చేస్తూ మనకి ఇక్కడ చక్కగా క్లూ ఇచ్చాడు. ఒకటి కూడా మన కోసం చేసి ఉంచాడు. దీని ప్రకారం యూ మే టాక్ అబౌట్ హౌ ఆఫ్టర్ యూ మనం ఏ విధంగా మాట్లాడతాము అనేది. సో ప్లే ఇన్ ద పార్క్, గో టు బెడ్ లేట్, పుష్ ఓవర్ ఫుడ్, స్టడీ హార్డ్ ఎక్సెట్రా. ఆల్రెడీ నానా. సో వన్ డన్ ఫర్ యూ. ఫస్ట్ వన్ ఈజ్ ద నానా. సో పేజ్ నెంబర్ 83లో సో టూలో ఫస్ట్ వన్ ఆన్సర్ చూడండి నాన్న. ఫస్ట్ వన్ I often play in the park. Play in the park. Play in the park. Okay. Second one nana. Second sentence manaki often completed. So here have some words are there. Always and frequently, as usually, often, sometimes, rarely. Here sometimes nana often completed. You take another sentence nana, you write down next. So second chudandi nana answer. So I rarely go to bed. I rarely go to bed late. Okay. Third one. So third one nana. Third one, take this third one nana. So third one what? So third one children nana. So third one is the sometimes I answer nana. I sometimes push over food. ఇక్కడ ఉన్న సెంటెన్స్ ఉంది కదా, పుష్ ఓవర్ ఫుడ్ అంటే సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి మనము ఏంటంటే ఓవర్ ఫుడ్ తీసుకుంటాం. ఒక్కోసారి సమ్ టైమ్స్ ఓన్లీ, రోజు అని కాదు. సో సమ్ టైమ్స్ ఓన్లీ. నెక్స్ట్ వన్ చూడనా. సో ఫోర్త్ వన్. సో I as usually so study hard. ఓకే నాన్న. సో ఇప్పటి వరకు మనము ఇంగ్లీష్ లెసన్స్ కూడా దాదాపు చాలా వరకు కంప్లీట్ చేసుకున్నానన్న. ఐ హోప్ యూ ఫిల్ యువర్ టెక్స్ట్ బుక్ నాన్న. టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ ఇంతవరకు చెప్పింది కూడా ఫిల్అప్ చేశారనుకుంటున్నా. మేబీ ఒకవేళ యూ హ్యావ్ సో ఓపెన్ ద స్కూల్స్ 15th. సో పర్టికులర్లీ ఐ డోంట్ నో, మేబీ ఉండొచ్చు. కాబట్టి సో కంపల్సరీ ఆల్ ఆఫ్ యూ సో సోషల్ అండ్ ఇంగ్లీష్ కంపల్సరీగా ఫిల్ విత్ యువర్ టెక్స్ట్ బుక్. కంపల్సరీ అండర్లైన్ ఆర్ట్ వర్డ్స్. మేబీ ఒకవేళ స్కూల్ కనుక ఓపెన్ అయితే కనుక సో మన ప్రిన్సిపల్ సార్ అడుగుతారు మీకు ఇప్పటివరకు లెసన్ ఏం చెప్పారు, మరి ఏం చదివారు అనేది హార్డ్ వర్డ్స్ అడుగుతారు. కాబట్టి మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి సో గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఓపెన్ చేస్తే ఓపెన్ చేయొచ్చు అంటున్నారు. కాబట్టి ఇప్పటివరకు అయిపోయిన లెసన్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ సోషల్ ఇంగ్లీష్ చక్కగా టెక్స్ట్ బుక్లన్నీ ఫిలప్ చేయండి, అండర్లైన్ హార్డ్ వర్క్ చేయండి. మీరు ఇప్పటివరకు రన్నింగ్ నోట్స్ ఏదైతే ఉందో అది మీకు దగ్గరలో కన్వీనియంట్గా ఉండే విధంగా కూడా చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్ అన్న, నెక్స్ట్ వన్ చూడండి. సో నెక్స్ట్ వన్
So I frequently play cricket. I so cricket. Sixth one, Nana. So next word. Next so next one chudama. I always get up early. I always get up early. అక్కడ ఉన్న సెంటెన్స్ని మనకి సెంటెన్స్ ఇచ్చాడమ్మా, క్లూస్ ఇచ్చాడు. దాని ప్రకారం కొన్ని సెంటెన్స్ని ఫామ్ చేయాలి. ఈ విధంగా రాయటమే. మేబీ ఒకవేళ ఇవి రాసాక ఇంకా మోర్ దాన్ సెంటెన్స్ ఆల్సో రాయడం, నో ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ ఐ రేర్లీ రైట్ స్టోరీస్. రైట్ స్టోరీస్. I rarely write stories. I rarely go to school late. అంటే రేర్లీ అప్పుడప్పుడే కదా స్కూల్ కూడా. ఇలాంటివి కొన్ని ఇంకా మేబీ సెంటెన్స్ ఇక్కడ చెప్పి ఐ రేర్లీ గో టు బెడ్ లేట్. ఐ రేర్లీ గో టు స్కూల్ లేట్ అంటే ఎప్పుడన్నా ఒకసారి, ఈ విధంగా. ఓకేనా. నెక్స్ట్ ఐ సమ్ టైమ్స్ గో టు చర్చ్. నెక్స్ట్ ఐ సమ్ టైమ్స్ go to church. Go to church. సో అక్కడ ఇక్కడ మీరు ఇంకా సో ఐ సమ్ టైమ్స్ గో టు టెంపుల్. ఐ సమ్ టైమ్స్ గో టు మస్జిద్. ఈ విధంగా మీరు రాసుకోవచ్చు. ఓకేనా. ఐ ఆఫ్టెన్ రీడ్ స్టోరీ బుక్స్. I often read story books. సో దిస్ లైక్ ఈ విధంగా మీకు ఇచ్చిన సెంటెన్స్ ఇంకా మోర్ దెన్ ఆల్సో నో ప్రాబ్లం, ఇంకా కూడా రాయొచ్చు అనమాట. ఇంకా చాలా సెంటెన్స్ దిస్ లైక్ ఈ విధంగా మనకి బుక్లో అడిగిన విధంగా మనము ఈ విధంగా కొన్ని సెంటెన్స్ కూడా మనము ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూడండి అన్న. సో నెక్స్ట్ వన్. సో ఐ frequently go by bus. Next, so I always stand first in the class. సో ఈ విధంగా మనం ఇక్కడ ఏ విధంగా అయితే సో సెంటెన్స్ ఫామ్ చేసామో ఇంకా ఈ విధంగా మోర్ దాన్ సెంటెన్స్ ఆల్సో దేర్ మేబీ ఒకవేళ ట్రై ఇట్. ఓకేనా. మోర్ దాన్ సెంటెన్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఇవి కాకుండా వీటితో పాటు ఇంకా మీరే ఏం రాస్తారో వాటిని కూడా నాకు సెండ్ చేసి పంపించండి. ఓకేనా. నెక్స్ట్ టర్న్ అప్ ద పేజ్ నాన్న. Turn up the page. Here some editing. Here nana some editing. Read the following passage nana. Here so given some passages are there. Now read properly. So there is an error in each sentence. ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క
సెంటెన్స్లో వాక్యాలు అంటమ్మా ఎర్రర్ మిస్టేక్స్ ఉన్నాయట. ఐడెంటిఫై అండ్ ఎడిట్, వాటిని ఐడెంటిఫై చేసి మనం వాటిని రాద్దామా. చూడండి అన్న. సో ఇట్ వార్ ఏ హాట్ సమ్మర్ డే. ఇక్కడ వర్ వస్తుందా ఏమొస్తుందన్నా, అది ఎండాకాలం, బాగా ఎండగా ఉండేను అంటాం కానీ సో వర్ వస్తుందా. అక్కడ ఏమంటాము ఇక్కడ, సో వర్ దగ్గర ఏం రాస్తారంటే వర్ ఉంది కదా ఇక్కడ మీరు, సో దాన్ని అండర్లైన్ చేసుకుని పైన వాజ్. ఓకేనా, ఐ వాజ్ ఏ హాట్ సమ్మర్ డే, సారీ ఇట్ వాజ్ ఇక్కడ వర్ ఉంది కదా, సో దాన్ని ఇట్ వర్ ఏ హాట్ సమ్మర్ డే ఉంది. ఇట్ వర్ రాదు నన్ను ఇక్కడ, ఇట్ వాజ్ హాట్ సో సమ్మర్ డే బాగా ఎండగా ఉంది, ఎండాకాలం స్టార్ట్ అయింది, బాగా ఎండగా ఉందని చెప్పుకుంటాం కదా. సో ఆ విధంగా. నెక్స్ట్ చూడండి అన్న. సో many animals of the forest assembled in and near the found. చాలా కూడా అనిమల్స్, చాలా అనిమల్స్ ఆఫ్ ద ఫారెస్ట్ కాదమ్మా, ఇక్కడ ఆఫ్ దగ్గర ఇన్ రాయండి. ఆఫ్ ఉంది కదా, ఆఫ్ దగ్గర ఇన్. మెనీ అనిమల్స్, చాలా అనిమల్స్ కూడా ఎక్కడ ఉన్నాయి, ఇన్ ద ఫారెస్ట్ అసెంబ్ల్డ్ ఇన్ అండ్ సో నియర్ ద ఫౌండ్ అంటే ఒక కొలం ఉంది కదా, ఆ కొలం దగ్గర అన్ని యానిమల్స్లో ఒక అసెంబ్లీ అంటే ఒక మీటింగ్ లాగా అన్నీ కూడా అక్కడ యానిమల్స్ అన్నీ కూడా గ్యాదర్ అయినాయి అనమాట. ఒక దగ్గర గ్యాదర్ అయిన అన్నీ కూడా గ్యాదర్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో ఓకేనా, ఆల్ ఆఫ్ దెమ్ వర్ ఏ రిలాక్సింగ్ అండ్ టాక్. అన్నీ కూడా చక్కగా అక్కడ ఫౌండ్ కొలంలో అన్నీ కూడా రిలాక్స్ అవుతున్నాయి, ఒకదాంతో ఒకటి చక్కగా ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నాయి అనమాట. చాలా రిలాక్స్డ్. ఓకేనా. సో జస్ట్ దెన్ ఏ క్రో కేమ్. అక్కడ ఒక క్రో అంటే ఏంటిది, కాకి వచ్చింది అనమాట. సో ఫ్లై అండ్ సాట్ టు ఏ బ్రాంచ్. అది ఎక్కడ కూర్చుంది, సాట్ టు కదమ్మా, అక్కడ టూ దగ్గర ఆన్ ఏ బ్రాంచ్, ఒక కొమ్మ మీద కూర్చుంది. సో అండ్ ర్యాబిట్ సైట్. అండ్ ర్యాబిట్ వస్తుందా, రాదు కదా, యాన్ కాదు కదా, ఓవెల్. ఇక్కడ ఓవెల్ చూడండి, యాన్ వస్తుందా ర్యాబిట్కి. సో ఇక్కడ యాన్ దగ్గర ఏ ర్యాబిట్ సైట్, ఒక ర్యాబిట్ అక్కడ అది చూస్తుంది అనమాట. ఏం చూస్తుందంటే ఒక చెట్టు, ఒక క్రో ఎగురుకుంటూ వచ్చి అక్కడ కూర్చుంది అంటమ్మా. సో ఒక బ్రాంచ్ మీద కూర్చోడు, కొమ్మ మీద కూర్చోడు, ఇదంతా ర్యాబిట్ కుందేలు చూస్తుంది అనమాట ఇది మొత్తం కూడా. ఓకేనా. సో దిస్ ఇస్ ద ఎర్రర్స్ అమ్మా. ఆర్ యు నోటెడ్ దిస్ ఎర్రర్స్? ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, రైటింగ్ స్కిల్స్ చూడమ్మా. సో ఇమేజ్ యు ఆర్ ఏ రిఫైన్ వింకిల్. ఒకవేళ మేబీ నువ్వే ఇంకా రిఫైన్ వింకిల్ అయితేనా. అండ్ రైట్ అండ్ నేరేట్. సో వాట్ హ్యాడ్ హ్యాపెన్ టు ద 20 years ago. 20 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒకవేళ మేబీ ఏం జరుగుంటుంది, మరి 20 సంవత్సరాల క్రితం నేను రిఫైన్ వింకిల్ సడన్గా వచ్చాను కదా, అసలు ఏం జరిగింది ఏంది. ఒకవేళ మేబీ నువ్వే రిఫైన్ వింకిల్ అయితే ఒకవేళ సో నేరే ఇక్కడ రాయమంటున్నాము. ఒకవేళ మేబీ సో ఇమేజ్ అంటే ఊహించుకుంటూ రాయమంటుంది. ఒకవేళ మేబీ రైట్ ఆర్ రాంగ్, వాట్ ఆర్ మేబీ రాయడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఓకేనా. సో ఇక్కడ చూడండమ్మా, హౌ డిడ్ ఐ రీడ్. సో ఫిల్లింగ్ ద బ్లాంక్స్ యూజింగ్ ఎస్ సమ్ వాట్ నో. ఇవి ఎప్పుడు మనం రాస్తూనే ఉన్నాము, ప్రతిసారి చేసేవి కదా. ఇక్కడ మనకి ఇచ్చిన సెంటెన్స్ ఆధారంగా వీటిని మీరు చదివి మీకు ఏమర్థమైంది మనకి ఇచ్చిన మేబీ ఒకవేళ ఇక్కడ వర్డ్స్ కానివ్వండి, ఎర్రర్స్ కానివ్వండి, లేకపోతే టీచర్ చెప్పడం ద్వారా, మీ గ్రూప్ డిస్కషన్ ద్వారా, లేకపోతే నీ సొంతంగా ఈ విధంగా చదవడం, నీకు ఏమర్థమైందో నీకు అర్థమైన విధానాన్ని బట్టి ఇక్కడ ఎస్ ఆ సమ్ వాట్ నోనా రాయి. హౌ డిడ్ ఐ ఎడిట్ మై వర్క్. మరి ఫిల్లింగ్ ద బాక్సెస్ దిస్ ఇస్ ఆల్సో సేమ్ నానా, ఇది కూడా రాయండి. నెక్స్ట్ పేజీ నానా, స్టడీ స్కిల్స్. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ రీడ్ ద డీటెయిల్స్ గివెన్ బిలో. చక్కగా సో నాన్న ప్లీజ్ టేక్ ఏ గుడ్ లాంగ్ లుక్ ఎట్ దిస్ చిల్డ్రన్. యూ మేట్ హ్యావ్ సీన్ దెమ్ సమ్వేర్. మేబీ నన్ను ఇక్కడ అంట ఏమి ఇచ్చాడంటే నాన్న, దీస్ చిల్డ్రన్ హ్యావ్ బీ మిస్సింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఈ పిల్లలందరూ కూడా మిస్సింగ్ అంటే మిస్ అయ్యారు. మనం మామూలుగా బస్ స్టాండ్లలో కానీ, సినిమా హాల్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, ఎయిర్పోర్ట్ దగ్గర అంతా కూడా
మనకి పేపర్లో కూడా సో ప్రకటనలు ఇస్తారనమాట, ఫలానా గర్ల్ బాయ్ ఈ విధంగా. సో తను వెళ్ళినప్పుడు ఈ షర్ట్ వేసుకొని ఉన్నాడు, కలరు తిన హైట్ ఇంత, చామెన్ చాయ్ కానీ లేకపోతే రెడ్ కలర్లో ఇలా ఉన్నాడని చెప్పేసి వాళ్ళ మిస్సింగ్ ఎయిడ్ మొత్తం కూడా చక్కగా వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ రాసినానే మనకి పేస్ట్ చేస్తారు. ఒకవేళ మేబీ తెలిసిన బంధువులందరూ ఫోన్ చేసి చెప్తారు. లేదు ఇప్పుడైతే నాన్న ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా వెళ్తుందమ్మా. వితిన్ 1 minute ఏది మిస్ అయినా, ఎవరు మిస్ అయినా, ఏది ఒకవేళ ఏడన్నా ప్రాబ్లం ఉన్నా కూడా చక్కగా వాట్సాప్లో ఉన్నాయి, మెసేజ్ అమ్మంటే పాస్ అవుతుంది. అండ్ ఇంకా చాలా తొందరగా ఇంటర్నెట్ కంటే కూడా ఫాస్ట్గా మూవ్ అవుతుంది కదా. ఇక్కడ మనం చూస్తే ఇఫ్ యూ హ్యావ్ seen any of them may please report of them. So nearest police station or a contact has. ఒకవేళ మేబీ మీ పిల్లలు మీరు ఎక్కడైనా బాగా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి పిల్లలు ఎక్కడైనా మిస్ అయితే కనుక మన చుట్టుపక్కల దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి సో మనం కంప్లైంట్ అంటే మనకి ఫలానా దగ్గర ఇలా కనిపించాడు ఇలా అని చెప్పొచ్చు. నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ చిల్డ్రన్, ఇవి నేషనల్ వ్యాప్తంగా మిస్ అయిన పిల్లలనా. సో నేషనల్ సెంటర్ మిస్సింగ్ చిల్డ్రన్ ఉన్నారు. చక్కగా అక్కడ చిత్తార్ సెంటర్ అండ్ 12 to సో R&T మార్గ్ ఇండోర్ సో 452001 MP ఇండియా. ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఇక్కడ మీరు ఏం చేయాలంటమ్మా, నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఈ ఆన్సర్స్ ఉన్నాయి కదా నాన్న, ఈ ఆన్సర్ చదివి ఇక్కడే క్వశ్చన్లు కూడా ఇక్కడే ఉన్నాయి నాన్న ఆన్సర్కి. సో ఆ క్వశ్చన్ రాయడానికి ప్రయత్నించండి. ఏంటంటే హూ ఆర్ దీస్ చిల్డ్రన్, వీళ్ళంతా కూడా ఎవరినైనా. సో దీస్ ఏ చిల్డ్రన్ హ్యాస్ దే బీన్ మిస్సింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ విజిట్ దిస్ ఏ అలర్ట్ అబౌట్ ద మిస్సింగ్ చిల్డ్రన్. వీళ్ళు ఎక్కడ మిస్ అయ్యారు, నేషనల్ సెంటర్ ఫర్ ఎ మిస్సింగ్ చిల్డ్రన్. రిమైండర్ క్వశ్చన్ కూడా మెన్షన్ ఫ్యూ ఏ ఇన్స్టెన్స్ వేర్ చిల్డ్రన్ గో మిస్. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్కర్షన్ కానివ్వండి, పార్క్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, పార్టీస్కి ఈ విధంగా వెళ్ళినప్పుడు మీరు మిస్ అవుతారు కదా, అట్లా రాయండి. వాట్ ఆర్ ద డీటెయిల్స్ రిక్వైర్డ్ ట్రేస్ ఆఫ్ మిస్సింగ్ చైల్డ్. మిస్సింగ్ చైల్డ్కి మనం ఏ రాస్తాము, ఇక్కడ మనకి ఫోటోలు ఇచ్చారు కదా, ఈ విధంగా వాట్ ఆర్ ద డీటెయిల్స్ అంటే రిక్వైర్డ్. డీటెయిల్స్ అంటే మనం వాళ్ళ యొక్క హైట్ ఎంత, వెయిట్ ఎంత, ఏం చదువుతున్నారు, ఎక్కడ చదివారు, కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం వల్ల జరుగుతుందంట. వాట్ ఈజ్ అవర్ డ్యూటీ ఇఫ్ యూ ఫైండ్ మిస్సింగ్ చిల్డ్రన్. ఒకవేళ వాట్ ఈజ్ యువర్ డ్యూటీ, నీ పని ఏంటిది. ఇఫ్ యూ ఫైండ్ మిస్సింగ్ చిల్డ్రన్, ఒకవేళ మిస్సింగ్ చిల్డ్రన్ని పట్టుకోవడంలో నీ కర్తవ్యం ఏంటి, నువ్వేం చేస్తామని అడుగుతుంది. మేబీ వీలైతే రాయేసి ఆన్సర్ పంపండి. ఓకేనా. సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నాన్న. టుమారో విల్ బి కంటిన్యూషన్. టుమారో విల్ డిస్కస్ లిజనింగ్ అండ్ స్పీకింగ్లో ద మ్యాజిక్ స్ప్రింగ్ గురించి. మరి ఆ స్ప్రింగ్లో ఏ మ్యాజిక్ ఉందో రేపు